సో హలో, సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి WANet కాయిన్ వచ్చేసి మనకు ప్రజెంట్ లైవ్ ట్రేడింగ్ అయితే ఉంది అనమాట. సో చూస్తూనే నా కళ్ళ ముందే ఈ కాయిన్ ప్రైస్ $50 నుంచి $20కి ఇంక్రీజ్ అయింది అనమాట. సో చూద్దాం అనేసి నేను కూడా $7 ఉన్నప్పుడు ఒక కాయిన్ అనేది బై చేసి పెట్టాను. సో ఇప్పుడు ఈ రోజు వచ్చేసి $20కి ఇంక్రీజ్ అయింది అనమాట ఆ ప్రైస్. సో ఏ నెట్వర్క్ సంబంధించి WANet కాయిన్ అనేది మీరు కూడా బై చేసి పెట్టాలి అంటే కనుక ఎలా బై చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. సో ఈ WANet కాయిన్ వచ్చేసి ప్రతి ఒక్కరు కొని పెట్టండి అని నేను చెప్పట్లేదు. సో మీ ఇష్టం అనమాట. ఓన్ రిస్క్, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకే సంబంధము. సో నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. సో నేనైతే బై చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఈ ఏ నెట్వర్క్ కాయిన్ అనేది ఎలా కొనాలి, ఎలా బై చేయాలి అనేది మాత్రం మీకు చూపిస్తాను. సో ఆ తర్వాత మీ ఇష్టం అనమాట. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది మీకే సంబంధం. జస్ట్ నేను చూపించేంత వరకే. సో ఆ తర్వాత మీ ఇష్టం అనమాట. సో ఈ కాయిన్ వాల్యూ ఫ్యూచర్లో వీళ్ళు ఏ నెట్వర్క్ కాయిన్ లేయర్ 1 కాయిన్ అయితే ఉంది కదా, ప్రజెంట్ మేము మైన్ చేస్తూ ఉన్నాం కదా, అది లేయర్ 1 కాయిన్. సో ఇది వచ్చేసి లేయర్ 2 కాయిన్ అనమాట. ఓకే, WANet అంటే లేయర్ 2 కాయిన్. సో లేయర్ 1 వచ్చేసి ANET అనమాట. సో ANET వచ్చేసి మనకు 1000 సెషన్ కంప్లీట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా అన్లాక్ అవుతాయి. సో అక్కడ నుంచి మనము P2P ద్వారా ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది WANet వచ్చేసి మనకు ఆల్రెడీ లైవ్ ట్రేడింగ్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి. సో కొనాలనుకుంటే కొనొచ్చు, లేదా సో జస్ట్ చూసుకుంటూ ఉండండి. ఓకే, సో ఎలా బై చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ట్రస్ట్ వాలెట్లో ఒక కాయిన్ అనేది బై చేసి పెట్టాను. $7 ఉన్నప్పుడు నేను బై చేసి పెట్టాను. ఇప్పుడు $20కి ఇంక్రీజ్ అయింది. ఓకే, ఈ WANet కాయిన్ అనేది ఏ వాలెట్లో బై చేయాలంటే, సో నన్ను అడిగితే మాత్రం బిట్గెట్ వాలెట్లో బై చేయండి. ట్రస్ట్ వాలెట్లో కూడా బై చేయవచ్చు. సో అదర్ సెఫాల్ వాలెట్లో కూడా బై చేయవచ్చు, బైనాన్స్ వాలెట్లో కూడా బై చేయవచ్చు, బిట్గెట్ వాలెట్లో కూడా బై చేయవచ్చు. ఏ వాలెట్లో అయినా మీరు బై చేసి పెట్టుకోవచ్చు అనమాట. BNB చైన్ మీద ఆల్రెడీ లైవ్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ బిట్గెట్ వాలెట్ అయితే ఈజీగా సింపుల్గా మీకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో అదర్ వాలెట్లో చూసుకుంటే మీకు అంత ఈజీగా అయితే ఉండదు. బిట్గెట్ వాలెట్ అయితే మీకు ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది. ఓకే, సో బిట్గెట్ వాలెట్కి సంబంధించి లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి క్లిక్ చేసి బిట్గెట్ వాలెట్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సో ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో టోటల్గా వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. బ్యాకప్ కీ వస్తే బ్యాకప్ కీ కూడా మీరు సెట్ చేసి పెట్టుకోండి. సో కంప్లీట్ అయిన తర్వాత బిట్గెట్ వాలెట్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు కింద రైట్ సైడ్లో వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్కి సంబంధించి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ BNB, BTC, సోలోనా ఉంటుంది అనమాట. కాస్త పైకి అది స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు మేనేజ్ టోకన్స్ అని ఉంటుంది. ఓకే, మేనేజ్ టోకన్స్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ టోకన్ నేమ్ ఆర్ కాంట్రాక్ట్ అడ్రస్ అని ఉంటుంది అనమాట. సో ఈ సెర్చ్లో కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంట్రాక్ట్ అడ్రస్ అయితే ఉంటుంది, లేదా మా వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది, WANetకి సంబంధించి కాంట్రాక్ట్ అడ్రస్. సో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది మీరు సో అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు యాంట్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎనేబుల్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఎనేబుల్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ ఈ యాంట్ నెట్వర్క్ సంబంధించి కాయిన్ వచ్చేసి మనకు వాలెట్ ఇంటర్ఫేస్లో మనకు యాడ్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు యాంట్ కాయిన్ అనేది మనకు యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ కాయిన్ని ఎలా బై చేయాలంటే, ఫస్ట్ ఈ వాలెట్లో USDT అనేది మనం బై చేయాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి USDT అనేది మీరు కొనుక్కోవాలి అనమాట. సో ఆ USDTతో ఈ కాయిన్ అనేది మీరు కొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఆ USDT ఎలా బై చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. USDT ఉండాలి. సో BNB గ్యాస్ ఫీజ్ కూడా ఉండాలి. BNB గ్యాస్ ఫీజ్ వచ్చేసి జస్ట్ $1 ఉంటే సరిపోద్ది. $100కి సంబంధించి BNB గ్యాస్ ఫీజ్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ డాలర్స్ వచ్చేసి సో ఎన్ని కాయిన్స్ కొనాలనుకుంటే అన్ని కాయిన్స్కి సంబంధించి మీరు డాలర్స్ అనేవి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని పెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నేను BNB అయితే వేసుకుంటాను. ఇందులో BNB మీద అయితే క్లిక్ చేస్తున్నాను. BNB మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత BNBకి సంబంధించి వాలెట్ అడ్రస్ అనమాట. ఇది కాపీ చేసుకున్న తర్వాత నేను ట్రస్ట్ వాలెట్లోకి అయితే వెళ్ళి నా దగ్గర ఉన్న ట్రస్ట్ వాలెట్లో ఉన్న BNB USDT అనేది సో బిట్గెట్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటాను. సో ఇందులో చూడండి, ఇది ట్రస్ట్ వాలెట్ అన్నమాట. అది నాది $47 అయితే ఉన్నాయి. 25 USDT అయితే ఉంది. సో ఒకటి ఏ నెట్వర్క్ సంబంధించి WANet కాయిన్ అనేది నేను బై చేసి పెట్టాను. సో ఒక కాయిన్ వాల్యూ వచ్చేసి ఇక్కడ $20 అయితే కనిపిస్తుంది కదా మీకు. సో
ఒక కాయిన్ కన్నా ఎక్కువ అవుతుంది అనమాట, పాయింట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి $20 అయితే చూపిస్తుంది. సో బిఎన్బి వచ్చేసి $2 అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ బిఎన్బి అయితే నేను డిపాజిట్ అయితే చేసుకుంటాను. సో బిఎన్బి మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ వాలెట్ అడ్రస్ ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకున్న తర్వాత సో ఇక్కడ 0.002 నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫింగర్ ప్రింట్ అయితే అవుతుంది. ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయగానే సో బిఎన్బి ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే, సో బిఎన్బి అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను. సో అదే బిఎన్బి వాలెట్ అడ్రస్తో యూఎస్డిటీ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సపరేట్గా యూఎస్డిటీ అడ్రస్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో రెండు సేమ్ కాబట్టి బిఎన్బి చైనే కాబట్టి బిఎన్బి వాలెట్ అడ్రస్ బిఎన్బి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, యూఎస్డిటీ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ యూఎస్డిటీ మీద క్లిక్ చేస్తున్నాను, సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అదే వాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నా దగ్గర ఎన్ని ఉన్నాయి యూఎస్డిటీ 25 ఉన్నాయి. సో 25లో నేను ఒక 20 యూఎస్డిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. సో 20 కాదు 22 యూఎస్డిటీ అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఫింగర్ పిన్ అయితే అడుగుతుంది. ఫింగర్ పిన్ అనేది ఎంటర్ చేశాను. ఫింగర్ పిన్ అనేది ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ యూఎస్డిటీ కూడా ట్రాన్స్ఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు బిట్గెట్ వాలెట్లోకి అయితే వెళ్తాను. ఓకే, సో బిట్గెట్ వాలెట్లోకి అయితే వచ్చాను. సో బ్యాక్ అయితే వద్దాం. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో ట్రస్ట్ వాలెట్ నుంచి $22 మనకు డిపాజిట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. సో బిఎన్బి $1 అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏనెట్కి సంబంధించి కాయిన్ ఇప్పుడు మనం బై చేయాలి. ఎలా బై చేయాలి? ఏనెట్ మీద అయితే క్లిక్ చేయండి. ఏనెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిపాజిట్ అని వస్తుంది, కింద మార్కెట్ ఇన్ఫో అయితే వస్తుంది అనమాట. ఓకే, డిపాజిట్ మీద అయితే క్లిక్ చేసి మనం బై చేయవచ్చు, లేదా మార్కెట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేసి బై చేయవచ్చు అనమాట. మార్కెట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ మార్కెట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేసి ఒకసారి మీరు ఇక్కడ నుంచి సో టోటల్ మార్కెట్ క్యాప్ చూసుకోండి, టోటల్ లిక్విడిటీ చూసుకోండి, టోటల్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ఇందులో 608 మంది ఉన్నారనమాట. సో ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఎంత పర్సెంటేజ్ పడిపోయింది, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సో ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అయింది, ఏ ప్రైస్కి లాస్ట్ ప్రైస్కి సేల్ అయింది అనేది ఇక్కడ నుంచి మీరు మార్కెట్ మొత్తం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ట్రేడ్ మీద అది క్లిక్ చేసి బై చేయవచ్చు. ఓకే, ఇక్కడ ట్రేడ్ మీద క్లిక్ చేయండి. ట్రేడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ యూఎస్డిటీ అనేది వచ్చేస్తుంది. సో కింద ఇక్కడ మనకు ఏనెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మన దగ్గర $22 అయితే ఉంది కదా, ఇక్కడ 0 దగ్గర $21 అనేది ఎంటర్ చేద్దాం. $21 అనేది ఎంటర్ చేయగానే ఒక ఏనెట్ అయితే వస్తుంది. సో $21కి ఒక ఏనెట్ కాయిన్ అయితే వస్తుంది అనమాట. ట్రేడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్రేడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫింగర్ పిన్ అయితే అడుగుతుంది. ఆల్రెడీ మనం వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు ఫింగర్ పిన్ ఎనేబుల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫింగర్ పిన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఫింగర్ పిన్ ఇవ్వగానే మనకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసిండి. బ్యాక్ అయితే టోటల్ బ్యాక్ అయితే వచ్చేసిండి. సో వాలెట్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చి చూస్తే ఇక్కడ యూఎస్డిటీ అనేది మన దగ్గర లేదు కాబట్టి సో యూఎస్డిటీ చైన్ అనేది మనకు కిందికి వెళ్ళిపోయింది. సో ఏనెట్ కొన్నాం కాబట్టి సో ఏనెట్ కాయిన్ వచ్చేసి మనకు పైకి వచ్చేసింది. సో ఒక ఏనెట్ కాయిన్ $21 అనమాట ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్. ఓకే, సో ఇలా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రైస్ ఇంక్రీజ్ అయిందా? ఇప్పుడు ఒక ఏనెట్ $21 పెట్టి మేము కొన్నాం కదా, సో ఇప్పుడు ఒక ఏనెట్ $50 కానీ $100 కానీ ఇంక్రీజ్ అయింది అంటే పెరిగింది ప్రైస్ అనుకుంటే కనుక ఇక్కడ డాలర్లు అనేవి ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటాయి. ప్రైస్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ప్రైస్ పెరిగిందా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ట్రేడ్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ ఏనెట్ కాయిన్ అనేది పైకి వస్తుంది, యూఎస్డిటీ డాలర్ అనేది కింద ఉంటుంది. సో మ్యాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్స్ అని ఉంది కదా, మ్యాక్స్ మీద క్లిక్ చేసి సో ట్రేడ్ మీద క్లిక్ చేయగానే సో మీ దగ్గర ఉన్న యాంట్ కాయిన్ అనేది సేల్ అయ్యి యూఎస్డిటీలోకి అయితే వస్తాయి. సో ఆ యూఎస్డిటీ అనేది మళ్ళీ మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే చేసి సో ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీరు ఐఎన్ఆర్ పేమెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో నాకే సేల్ చేయవచ్చు. సో నేను మీకు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పేమెంట్ అయితే చేస్తాను అనమాట. ఓకే, సో ఇలా ట్రేడ్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ ఏ నెట్వర్క్ కాయిన్ అనేది మీకు సేల్ అయిపోతాయి, యూజిటీ వస్తాయి. ఆ యూజిటీ అనేది మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అనమాట. ఓకే, ప్రజెంట్ ప్రైస్ అనేది మనకు $21 అయితే ఉన్నాయి. సో ప్రైస్ పెరిగినప్పుడు మీరు చూసుకుంటూ ఉండండి. ఓకే, ఇక్కడ ఏనెట్ మీద క్లిక్ చేసి
ఇక్కడ మార్కెట్ ఇన్ఫో మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయినా మీరు ప్రైస్ ఏ టైంలో ఎంత డంప్ అయింది, ఎంత పెరిగింది అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. లేదా మీకు ఈ వాలెట్ ఇంటర్ఫేస్లోనే కనిపిస్తాయి అన్నమాట. కాయిన్స్ కిందనే ఇక్కడ మీకు డాలర్స్ కనిపిస్తున్నాయి కదా, 20.89 కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ప్రైస్ పెరిగే కొద్దీ మీకు ఇక్కడ డాలర్స్ పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. ప్రైస్ ఎంత పెరిగితే అన్ని డాలర్స్ అనేవి ఇక్కడ పెరుగుతూనే ఉంటాయి. మీకు అమ్మాలనుకుంటే కనుక సో నేను చూపించాను కదా, దీని మీద క్లిక్ చేసి ట్రేడ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ కింద ట్రేడ్ మీద క్లిక్ చేయగానే మీకు అన్ని కాయిన్స్ మీరు సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రైస్ పెరిగినప్పుడు. ఓకే, సో ఇన్ కేస్ ప్రైస్ తగ్గచ్చు కూడా. $21 పెట్టి మీరు ఇప్పుడు కొన్నారు, సో $17 $15 కూడా పడిపోవచ్చు. ఇది ఓన్ రిస్క్. ఓకే, ఇది ఓన్ రిస్క్. లాభం వచ్చినా నష్టం వచ్చినా మీకే సంబంధం కాబట్టి మీరు కొనాలనుకుంటే కొనొచ్చు, లేదా కామ్గా ఈ బిట్గెట్ వాలెట్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ ఏనెట్కి సంబంధించి కాంటాక్ట్ అడ్రస్ అనేది నేను చూపించినట్టుగా యాడ్ చేసి పెట్టుకోండి. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మార్కెట్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. ఓకే, సో ఇప్పుడే మనం కొన్నాము, ఇప్పుడు ప్రైస్ కూడా పెరిగింది, ఒకసారి చూడండి. సో అర్థమైందిగా, మీరు కొనాలనుకుంటే కొనండి, లేదంటే సో జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ప్రైస్ ఎంత డౌన్ అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు జస్ట్ మార్కెట్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. సో వీళ్ళ ఒక టార్గెట్ ఒక కాయిన్ వచ్చేసి $500కి తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు. సో అంత కాకపోయినా $100 to $100కి వెళ్ళిన తర్వాత హ్యాపీగా మనం సేల్ చేసుకుంటే సో ఎంతో అమౌంట్ అయితే వస్తుంది మనకు. ఓకే, సో కొనమని నేను చెప్పట్లేదు, అది మీ ఓన్ రిస్క్ అనమాట. సో కొనాలనుకుంటే కొనుక్కోండి, లేదంటే లేదు. సో అర్థమైందిగా, నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను అంతవరకే. ఓకే, థ్యాంక్ యూ.